press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మన ఛానల్లో ఒక 2 days బ్యాక్ నేను మీకు Realme C11 2021 మోడల్ అయితే అన్బాక్సింగ్ చేశాను. దాని యొక్క కెమెరా రివ్యూ, నెక్స్ట్ మనకి దాని యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్, టాప్ ఫీచర్స్ మీరు ఏవైతే కన్సిడర్ చేయాలో వాటన్నిటి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో. అండ్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఏంటంటే నేను ఈ మొబైల్ని ఒక 1 week నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ 1 weekలో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షేర్ చేస్తాను. సో ఇది మనకి 10,000 రూపాయలు, 8,800 రూపీస్ ఇది మనకి వర్తియా కాదని అనుకుని డీటెయిల్గా అయితే మాట్లాడతాను. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ కావచ్చు, కెమెరా రివ్యూ కావచ్చు, నెక్స్ట్ మనకి టాప్ ఫీచర్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇటువంటి వీడియోస్ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే వదిలేస్తాను. ఒకసారి వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే దీని ఒక డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేస్తాను, ట్రై చేయండి గైస్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మనం వితౌట్ డిలే మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్, డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకు చూసుకుంటే చాలా డీసెంట్ లుక్ అయితే వీళ్ళు మనకి తీసుకొచ్చారు. వెయిట్ కూడా మనకి అంటే అప్రాక్సిమేట్లీ మనకు 190 grams అయితే వెయిట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు రియల్మీ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకి స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇటుపక్క మనకి స్పీకర్స్ ఉంటాయి. సో స్పీకర్ క్వాలిటీ కూడా నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. అంటే మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో నాకు ఆడియో కూడా ఓకే అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఒక కెమెరా అయితే ఇచ్చుంటారు అనమాట. సో ఆ కెమెరా మనకి సింగిల్ కెమెరా ఉంటుంది. సో మనకి 8 MP కెమెరా, నెక్స్ట్ మనకి ఒక LED ఫ్లాష్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే ఇటుపక్క ఏ కెమెరా అని చెప్పేసి అయితే రాశారు. అంతే ఇంక ఎటువంటి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ బ్యాక్ సైడ్ ఏమైతే ఉండవు అనమాట. అండ్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేయలేదన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి ఒక సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంటుంది. బాటంలో మీరు చూసుకుంటే మనకి USB 2.0 మనకి పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రైమరీ మైక్రోఫోన్, నెక్స్ట్ మనకి దాంతోపాటు ఒక 3.5mm ఆడియో జాక్ అయితే ఒకటి ఇచ్చారు. పైన మనకి ఎటువంటి అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫ్రంట్ చూసుకుంటే మీకు ఇది 6.52 inches IPS LCD డిస్ప్లే. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. ఇది మనకి 720p రెజల్యూషన్తో వస్తుంది. ఇది మనకి 400 nits బ్రైట్నెస్తో ఉంటుంది అనమాట. ఫ్రంట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిసీవర్, దాంతోపాటు మనకి ఒక 5 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, సెల్ఫీ కెమెరా. సో రెండు కూడా మనకి ఏంటంటే రెండు కెమెరాస్ అంటే బ్యాక్ ఫ్రంట్ రెండిట్లో మీకు ఏంటంటే 1080pలో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఏంటంటే HDR, పానోరామా ఇటువంటి కొన్ని మోడ్స్ అయితే వీళ్ళు మనకి కెమెరాస్లో అయితే ప్రొవైడ్ చేశారు. వీటి గురించి డీటెయిల్గా నేను కెమెరా రివ్యూలో మాడాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. సో ఓవరాల్గా నాకు దీని యొక్క డిజైన్ కావచ్చు, లుక్ కానీ ఎవ్రీథింగ్ అయితే నాకు చాలా డీసెంట్ అనిపించింది. ఓకే, మనకి మన పట్న కానీ క్యారీ చేయడానికి కానీ ఓకే అనిపించింది. బ్యాక్ సైడ్ మీకు డిజైన్ చాలా బాగుంది. మనకి పెద్దగా నేమ్స్ రాసి అలా గలీజ్ చేసుకోకుండా వీళ్ళు ఏంటంటే సింపుల్గా రియల్మీ అని చెప్పేసి రాశారు. చూడడానికి ఓకే, పర్ఫెక్ట్ అనిపించింది నాకు డిజైన్ పరంగా. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి మెటల్ ప్లస్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. సో అదొక టైప్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనం ఇక్కడ మీకు. నెక్స్ట్ మనకి దీని యొక్క మెమరీ, నెక్స్ట్ మనకి దీని యొక్క ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీకు దీని యొక్క ఫిజికల్ ఓవర్ మన అన్బాక్సింగ్లో చెప్పాను, మళ్ళీ నేను చెప్తున్నాను ఒకసారి. ఇది ఎవరికైతే హెవీ గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే నేను మొబైల్ అయితే సజెస్ట్ చేయను. బికాస్ ఆఫ్ 8,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో గేమర్స్కి అయితే మొబైల్స్ రావన్నమాట. సో టాస్క్స్ కానీ ఇటువంటివి అయితే ఏవైతే మనం మల్టీ టాస్కింగ్ చేస్తుంటాం అటువంటి వాటికి మీకు దీని అయితే నేను సజెస్ట్ చేయను. సో ఎవరికైతే డీసెంట్గా డైలీ లైఫ్లో ఒక కొన్ని టాస్క్స్ కావచ్చు, యూట్యూబ్ పర్పస్, నెక్స్ట్ ఇటువంటి వాటికైతే మీకు ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బికాజ్ మీరు దీంట్లో 4GB ర్యామ్ ఉంటుంది. మీరు ఒకవేళ మల్టిపుల్ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అప్పుడు పర్ఫార్మెన్స్లో ఖచ్చితంగా లాగ్ అయితే మీరు చూస్తారు. సో గేమర్స్కి అయితే నేను సజెస్ట్ చేయను. డైలీ లైఫ్ యూసేజ్లో ఒక కాల్స్ ఎత్తడం, పెట్టేయడం, నెక్స్ట్ మనకి యూట్యూబ్, నెక్స్ట్ చిన్న అప్లికేషన్స్ ఏవైతే యూస్ చేస్తారో వాళ్ళకి బ్రౌజింగ్ ఇటువంటి వాటికైతే ఈ మొబైల్ అయితే సరిపోతుంది అనమాట. దీనిలో మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది యూని SoC మనకి ఎంట్రీ లెవెల్ 28nm చిప్సెట్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి గ్రాఫిక్ యూనిట్ చూసుకుంటే మనకి IMG 8322 గ్రాఫిక్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో మనకి ఒక గ్రేటర్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11తో వస్తుంది. మనకి రియల్మీ UI వర్షన్ చూసుకుంటే మనకి రియల్మీ గో, సో UI ఎడిషన్ అయితే వస్తుందన్నమాట. సో దీనిలో మనకి రియల్మీ UI 2.0 కావచ్చు, 3 అంటే రాబోతున్న 3.0 అప్డేట్ ఇస్తారో లేదో తెలియదు కానీ బట్ ప్రజెంట్ ఇప్పుడు అయితే రియల్మీ గో అయితే ఉందన్నమాట. ఇది వరకు దీని యొక్క ఇంటర్నల్స్. అండ్ స్టోరేజ్ మీకు తెలిసిందే, దీనిలో మనకి 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఒకవేళ స్టోరేజ్ సరిపోలేదు అనుకుంటే మనకి సిమ్ కార్డ్లో మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుందన్నమాట. దాని ద్వారా మనం ఏంటంటే స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. సో ఇది దీని యొక్క మెమరీ అండ్ ఇంటర్నల్స్ గురించి. నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఎప్పుడైతే
యూట్యూబ్ ఓపెన్ చేసి అలాంటప్పుడు వీడియోస్ అవి చూడడం అటువంటి అప్పుడు అయితే లాగలేదు కానీ బట్ మనకి ఏదంటే ప్లే స్టోర్ నుంచి కొన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పటి నుంచి నాకు ఏదో కొంచెం లాగ్ అంటే లైక్ ఎలా అంటే బ్రౌజింగ్ చేసేటప్పుడు గూగుల్లో మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇటువంటిప్పుడు మనకి ఏంటంటే స్విచ్ అవుతున్నప్పుడు మనకి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే లాగ్ అనిపించింది. ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఈ ప్రైస్ బడ్జెట్లో 4GB ర్యామే ఉంది కాబట్టి ప్రాసెసర్ కూడా మనకి ఏంటంటే ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ కాబట్టి మనం పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ డైలీ లైఫ్ యూసేజ్ ఎవరైతే ఇంట్లో ఉండే పేరెంట్స్ కాబట్టి వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను. నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందా మీరు చెప్పిన 8MP కెమెరా 5MP కెమెరా అయితే ఉంటుంది. వీటిలో ఎలా వస్తే షార్ట్స్ మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంతమంది మొబైల్స్లో మీరు తీసుకునే 108MP కెమెరాస్ కూడా ఉంటాయి. సో వాటిలోనే పిక్చర్స్ అనేవి కొంతమందికి సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా అటువంటిది 8MP 5MP అంటే ఇట్స్ ఓకే, నార్మల్ డైలీ యావరేజ్ వాళ్ళకైతే సరిపోతుంది. బట్ రియల్మీ కాబట్టి మనకి ఏదైనా కొంచెం పిక్చర్స్ అనేవి కొంచెం ఓవర్ సాచురేటెడ్, కొంచెం బ్రైట్నెస్ ఇవన్నీ కూడా దీంట్లో పికప్ అయితే ఉందన్నమాట. పిక్చర్స్లో అటువంటి క్వాలిటీ కావచ్చు అటువంటివన్నీ కూడా మనకి ఎంట్రీ లెవెల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 5000 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదొక మంచి విషయం మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో. నెక్స్ట్ మనకి దీని ఒక ఛార్జింగ్ చూసుకుంటే మనకి 2.0 పోర్ట్ USB. సో ఇది మనకి 10 watts సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు మనకి ఇచ్చారన్నమాట అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి. అయితే మనకి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇది మనకి ఏంటంటే ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 2 hours టైం అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని ఒక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే నేను డే మొత్తం దీన్ని యూస్ చేశాను. సో గేమ్స్ ఆడలేదు బట్ యూస్ చేశాను అంతే. లైక్ ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి అయితే యూస్ చేశాను. సో వాటిలో నాకు డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే నాకు 1 day మొత్తం అయితే నాకు ఈ యొక్క బ్యాటరీ లైఫ్ అయితే పికప్ ఉందన్నమాట. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది బికాస్ ఆఫ్ మనకి 5000 mAh వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 day. సో గేమ్స్ ఎప్పుడైనా ప్లే చేసినప్పుడు కొంచెం బ్యాటరీ తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి ఓవరాల్గా మనకి దీని ఒక బ్యాటరీ కావచ్చు, మెమరీ, ఇంటర్నల్ డిస్ప్లే, డిజైన్ వీటి గురించి మాట్లాడుకుంటే. సో నెక్స్ట్ దీని ఒక ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకోవాలి. సో దీనిలో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో దానిలో మనకి ఫస్ట్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది మనకి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది, డిజైన్ నాకు అయితే బాగా నచ్చింది అనమాట ఈ ప్రైస్ బడ్జెట్లో. అండ్ మనకి ఇదే మోడల్ మనకి 2020 కూడా ఉంటుంది, బట్ మనకి 2021లో రిలీజ్ చేసిన మోడల్. ఇది మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, అది కూడా ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇది డీసెంట్ ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. నాకైతే ఈ ప్రైస్కి ఇదైతే ఓకే అనిపించింది. నెక్స్ట్ మనకి దీనిలో డెడికేటెడ్గా ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. దీనిలో మనకి స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట, అది కూడా ఒక మంచి విషయం. కానీ దీనిలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు, అది కాన్ కింద చెప్పుకోండి. నెక్స్ట్ మనకి గ్రేటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఇచ్చారు మనకి 5000 mAh ఈ ప్రైస్ బడ్జెట్లో అంటే ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి దాంతోపాటు ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11తో వస్తుంది. ఎటువంటి అప్డేట్స్ చేసుకోకుండా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఇవి ప్రోస్ నేను గమనించినవి. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి చూసుకుంటే మనకి దీంట్లో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇందా మీకు చెప్పుకున్నట్టు దీనిలో మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంటుంది. దీనిలో మనకి 720p రెజల్యూషన్ మాత్రం మనం వ్యూ చేయగలం. నెక్స్ట్ మనకి దీనిలో ఇంకో కాన్ గురించి చెప్పుకుంటే మనకి దీనిలో NFC సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ దాంతోపాటు మనకి అవుట్డేటెడ్ అయిన బ్లూటూత్ వర్షన్ కావచ్చు, ఇటువంటివి అయితే మనకి ఛార్జింగ్ ఇటువంటివన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. లైక్ బ్లూటూత్ 4.2 అయితే వస్తుంది అనమాట. ఇది మనకి ఇంకా 5.1 ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది. సో అది వచ్చింటే బాగుండేది. నెక్స్ట్ మనకి ఛార్జర్ కూడా చూసుకుంటే మనకి USB 2.0 అయితే ఇచ్చారు. సో అది కూడా కొంచెం పెంచి ఉంటే ఇంకా బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో ఇవన్నమాట ప్రోస్ అండ్ కాన్స్ గురించి. సో ఫైనల్గా నేనేం కంక్లూడ్ చేస్తా అంటే ఇది మనకి 8500 రూపీస్ ఆర్ 8800 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మీరు డైలీ లైఫ్ యూసేజ్కి సో ఇంట్లో పేరెంట్స్ కావచ్చు ఒక డీసెంట్ మొబైల్ డీసెంట్ లుక్తో హెవీగా లేకుండా మీకు సింపుల్గా ఒక మొబైల్ చూసినట్లయితే వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో లేదు నేను మల్టీ టాస్కింగ్కి నెక్స్ట్ మనకి గేమింగ్కి ఇటువంటి వాటికైతే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. గేమింగ్కి ఇంకా మీకు ఇంకో 2000 రూపీస్ ఎక్కువ పెట్టుకుంటే మనకి పోకోలో మనకి M3 Pro ఆ ప్రైస్ బడ్జెట్లో దొరుకుతుంది అనమాట. మనకి 12,000 ఆ ప్రైస్ బడ్జెట్లో ఉంటుంది, దాన్ని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇంట్లో ఉండే వాళ్ళకి డీసెంట్ లుక్కి బెటర్ బ్యాటరీ లైఫ్కి నెక్స్ట్ మనకి డీసెంట్గా ఉండే వాళ్ళకైతే ఈ మొబైల్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో ఇది గైస్ ఓవరాల్గా దీని యొక్క డీటెయిల్. సో ఇది గైస్ ఓవరాల్గా రియల్మీ C11 2021 మోడల్ యొక్క డీటెయిల్ రివ్యూ అయితే. సో నేను దీనిలో 10కి నేను 8.5 అయితే రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ ద 10. సో ఇది ఓవరాల్గా దీని యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.